దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ సదుపాయాలు కానీ ఇక్కడ వస్తువులు ఎలా ఉన్నాయి? అన్నీ కూడా సౌకర్యాలు అందరికీ అందుబాటులోనే ఉన్నాయి. భక్తులందరికీ కూడా అందుబాటులో సౌకర్యాలు. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు రుచి చూసారా, ఎలా ఉంది? చాలా బాగుంది. స్వామివారి ప్రసాదం అది ఒకసారి నోట్లో వేసుకుంటేనే దాన్ని మనం ఎప్పటికీ కూడా టేస్ట్ ని మర్చిపోలేము. అటువంటి అనుభూతి కలుగుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి, ఆయన ఒకసారి కళ్ళారా దర్శించాలని ఎక్కడెక్కడి నుంచో ఎంతో మంది వృద్ధులు, వికలాంగులు చాలా మంది వస్తున్నారు. వాళ్ళు వస్తేనే మనకి కడుపు నిండిపోతుంది. అంటే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారు మహిళల కోసం చేసినటువంటి ఏర్పాట్లు కానీ, ఇక్కడ టాయిలెట్లకు సంబంధించినటువంటి శుభ్రత కానీ, ఈ అంశాల్లో ఎలా ఉన్నాయి? అందరికీ కూడా అందుబాటులోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. టాయిలెట్స్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, ఫుడ్ ఫెసిలిటీ కానీ వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళకి టైం టు టైం అందిస్తున్నట్టుగా నాకు నోటీస్కి అయితే వచ్చింది. ఓకే, అంటే స్వామివారి మహాప్రసాదం అన్నప్రసాదం తీసుకుంటున్నారు కదా, అన్నప్రసాదం ఎలా ఉంది? ఎటువంటి మార్పులు ఉన్నాయి? మార్పులు గతంలో కంటే ఇప్పుడు చాలా టేస్టీగా ఉంది. ఇది చాలా బెటర్ సర్వీస్ అయితే అందిస్తుంది. చాలా బాగుందండి. ఇక్కడ ఫెసిలిటీస్ కానీ, మొత్తం ప్రసాదం కానీ చాలా బాగుంది.